మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈరోజు మనం కందుకూరు నియోజకవర్గంలోని ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి తిరునాళ్ళు జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులను అడిగి తెలుసుకుందాం. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏందో, ఇక్కడ తిరునాళ్ళు ఎందుకు చేస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీ పేరు? బ్రహ్మారెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓల్డ్ చెరువు. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి టెంపుల్కి? ఏంది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంది? ఏదో వస్తాడో పోతాడో ఏదో సాయుధ మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతుంటాయా? జరుగుతుంటాయి సార్. ప్రతి సంవత్సరం యొక్క తిరునాళ్ళు చేస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం చేసి. ఓకే, థ్యాంక్ యూ. రవణమ్మ. ప్రతి సంవత్సరం ఎక్కడికి వస్తూ ఉంటారు మీరు ఆంజనేయ స్వామి టెంపుల్కి? మీరు ఎటువంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు? అన్ని కోరికలు కోరుకుంటాను. అనుకుని నెరవేరుతుంటాయా? ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంత గ్రాండ్ గా చేస్తూ ఉంటారా తిరునాళ్ళు? బాగా చేస్తారు. నైట్ గాని చేస్తుంటారా? ఈ సంవత్సరం ఇంకా మైకులు ఏం పెట్టరు కానీ బాగా చేస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇసుకపాలెం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతిసారి. ఏంది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఒకటే రాయితో నిర్మించారంట. అది ఇక్కడ ప్రత్యేకం. గత 10 years నుంచి బాగా ఫేమస్ అయింది. అంతకుముందు ఫేమస్ లేదు. ఈ మధ్య ఈ సరౌండింగ్స్ అంతా బాగా క్లీన్ చేశారు. ఇక్కడ బాగా అందరు భక్తులు వస్తున్నారని. హనుమాన్ జయంతి రోజు ప్రతి సంవత్సరం ఇలా తిరునాళ్ళు చేస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. అందరు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటంటారు? చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా, చాలా మంది ఎక్కడికే వస్తున్నారు చూస్తుంటే. అందరు ఇక్కడికే వస్తున్నారంటే దగ్గరలో ఇది బాగా ఫేమస్ అంటారు. చెప్పాం కదా, శ్రీకృష్ణదేవరాయలు ఒకటే విగ్రహంతో తయారు చేసిన ఒకే రాయితోటి అది ఫేమస్ అనమాట. కోరుకున్న కోరికలన్నీ ఇక్కడ వస్తూ ఉంటే దాన్ని తీరుతూ ఉంటాయి. ఓకే సార్. మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారా ఆంజనేయ స్వామి టెంపుల్? వస్తాం. హనుమాన్ జయంతి రోజే వస్తుంటారు? లేదు, మంగళవారం అలా వస్తాం. సంవత్సరానికి ఒకసారైనా వస్తాం. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతుంటాయా? ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాం మీరు ఆంజనేయ స్వామి టెంపుల్? వస్తూ ఉంటాం. హనుమాన్ జయంతి రోజే వస్తుంటారు లేకపోతే అప్పుడప్పుడు వచ్చిపోతానే ఉంటాం. ఏంది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ఏముందంటే ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది, అనుకున్నవి జరుగుతాయి. అందుకని ప్రత్యేకంగా వస్తా పోతా ఉంటాం. ప్రతి సంవత్సరం వచ్చిపోతా ఉంటాం. ఎప్పటి నుంచి ఈ తిరునాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ? దగ్గర ఉంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ప్రోగ్రామ్స్ ఏమన్నా కండక్ట్ చేస్తూ ఉంటారు? ప్రోగ్రామ్ ఏదన్నా అనుకూలంగా ఉంటే చేస్తారు, లేకపోతే అది కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం, మీ పేరు? నవలూరి సుధారాణి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా పుట్టిల్లు వలేటివారిపాలెం, మా అత్తగారు పెద్ద వెంకన్నపాలెం. ఈరోజు హనుమాన్ జయంతి కదా, హనుమాన్ జయంతి సందర్భంగా మేము 5 years బ్యాక్ పిల్లల కోసం మొక్కున్నాము. అందుకని ఇవాళ ఇక్కడ పొంగలు పెట్టుకొని వెంట్రుకలు తీర్చుకొని అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అక్కడ అందరికి భోజనాలు వచ్చినంత వరకు భోజనాలు పెడతాం సాయంత్రం వరకు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ఇక్కడ ఏ కోరిక మొక్కున్నా కానీ కంపల్సరీ జరుగుతుంది. అది బాగా ఫేమస్ ఇక్కడ. ఈ ఆంజనేయ స్వామి అనేది ఇక్కడ దగ్గర ఊరు గ్రామాలందరికీ ఒకే ఆంజనేయ స్వామి. ప్రతి ఒక్కరు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఇష్టమైన దేవుడు. ప్రతి సంవత్సరం బాగా చేస్తారు ఇక్కడ జయంతి. జయంతి ఎలక్షన్ సందర్భంగా కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఆపివేయబడ్డాయి, కానీ లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఎక్కువగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. 1000 మంది అటెండ్ అవుతారు. నమస్తే సార్, మీ పేరు? మా పేరు దివి తిరుపతి నాయుడు. మీ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది ఊరే. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ప్రత్యేకత ఏం లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు నిష్ఠగా వస్తే వాళ్ళకి కావాల్సిన కోరికలు నెరవేరుతాయి. ప్లస్ పిల్లలు పుడతారు. 2-3 ఏంటంటే ఇక్కడ పోతే ప్రశ్నలు ఉంటాయి, అవన్నీ పోతాయి. ఇక్కడికి వచ్చి నీళ్ళు పోసుకొని స్నానం చేసి దేవుడు మొక్కుంటే ఇక్కడ చెడుపేటలు ఏమి రావు. వస్తుంది. ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరుగుతూ ఉంటుంది ఇక్కడ? ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఏర్పాట్లు ఎట్లా చేస్తుంటారు? గ్రామస్తుల సహకారంతో అన్నీ జరుగుతుంది. అవాంఛనీయ సంఘటనలు ఎట్లాంటివి ఏమి జరగవు. పూర్తిగా బాగా జరుగుతుంది. ఈ టెంపుల్కి స్థలాన్ని ఇచ్చింది మీరేనా? టెంపుల్ మేము ఇంకా ఇవ్వలేదు. మా అన్నగారు స్థలము, మా అన్నగారు కొంత ఇస్తామని చెప్పారు. వచ్చే సంవత్సరం అన్నీ డెవలప్ అవుతాయి. అంటే సంవత్సరానికి ఒక్కసారి డెవలప్ కాదు కదా.
20 కొంచెం ఏం చేశారు. దాతల సహకారం ఉంది, ప్రజలు మా ఊరు గ్రామస్తుల సహకారం ఉంది. ఇక్కడ నమ్మకం మీద ఇవన్నీ చేస్తున్నారు. దానికి మా నాన్నగారు సహకరిస్తారు. భవిష్యత్తులో ఏమన్నా ఈ టెంపుల్ని డెవలప్ చేయాలనుకుంటున్నారా? డెవలప్ చేయాలనుకుంటే కదా ఇవన్నీ డెవలప్ అయిన అంతకుముందు నీకు చూడలే అసలు. ఇదంతా ఈ రాళ్ళు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ భక్తులు వాళ్ళే ఇది చేశారు. పేరు స్థలం అదే కానీ ఇది డెవలప్ మంత్రులు ఇచ్చిన తర్వాత కొంచెం డెవలప్ చేస్తున్నారు. దాతలను సహకరించి వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే కొంచెం సైట్ మా అన్న వచ్చిన తర్వాత అమెరికాలో పోయి ఉన్నారు. అవి వచ్చిన తర్వాత కొంచెం ఇది ప్లాన్ తీసుకొని డెవలప్ చేస్తారు. ఆల్రెడీ ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసాడా, లేకపోతే మీరు ఈ టెంపుల్ని కట్టించారా? మేము కట్టించిన అనాది నుంచి ఆయన వెలిసిన స్వామి స్వయంభూ దక్షిణాంబిక స్వామి. కాబట్టి మేము ఎన్ని సంవత్సరాలు అప్పుడు వెలిసాడు? ఇది 100 దాటిపోయింది, 200 దాకా వచ్చింది. 200 సంవత్సరాలు రెడ్డి రాజులు ఉన్నప్పుడు నుంచి అప్పుడు వెలిసింది. రెడ్డి రాజులు పరిపాలించారు, అప్పుడు ఇది వెలిసింది. అప్పటి నుంచి వాళ్ళు చేసుకుంటాం. రెడ్డి రాజులు వెళ్ళిపోయిన తర్వాత మేము చేస్తున్నాం. అప్పటి నుంచి ఇట్లా కార్యక్రమాలు చేస్తూ వస్తాం. అప్పటి నుంచి చేయలేదు, వాళ్ళు దండం పెట్టుకుని పోసం లేదు. ఓ 10 ఏళ్ళ నుంచి మటుకు కొంచెం మా గ్రామస్తులు చందాలు వేసుకొని పేపర్లు ఇట్లాంటి నృత్యాలని కోలాటం అని చేస్తున్నారు. అవి ఇప్పుడు జరగటం లేదు. ఈ పోలీస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏం జరగటం లేదు. కనీసం కొంచెం కోలాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించి 80 సెంట్లు పక్కన ల్యాండ్ ఉంది. అది దేవస్థానం సీనది. ఆంజనేయ స్వామి గుడి ఉండేది శివరాం గారిది, మాజీ ఎమ్మెల్యే గారిది. దీని ఎదురు ఉండేది వాళ్ళ తమ్ముడు దివి తిరుపతినాయుడు గారిది. వాళ్ళు 2 ఇస్తామంటున్నారు. అంటే వాళ్ళు ఎంత స్థలం ఉన్నాయి, రోడ్డు కవతల పక్క యువతల పక్క. ముందు మా ఆంజనేయ స్వామి స్థలం 80 సెంట్లో రికార్డెడ్గా గవర్నమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సింది ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఈ టెంపుల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో లేదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్. దేవుడు స్థలం మొత్తం దిగాళ్ళది, వాళ్ళ పట్టా భూమిలో ఉంది. పట్టా భూమిలో టెంపుల్ వెలిసాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు వెలిసాడు? ఇప్పుడు మనకి 200-300 సంవత్సరాలు ఉంటుంది. చేస్తూనే ఉన్నారు. మామూలు కొబ్బరికాయలు కొట్టుకొని పోయేవాళ్ళు, చేసేవాళ్ళు మామూలు జరుగుతూనే ఉంటుంది. కానీ స్థలం ఏమో వాళ్ళు తాతగారు రావి తిరుపతినాయుడు గారి స్థలం ఇది. ఆ ఎదురు కానీ అసలు దేవస్థానం ఆంజనేయ స్వామి గుడికి 80 సెంట్లు తూర్పు పక్క ఉంది. దానికి కేటాయించుకుంటే గవర్నమెంట్ వారు ఇక్కడ ఉండేది మేము కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నదమ్ములు చెప్తున్నారు ప్రతి సంవత్సరం. విన్నారు కదా ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల మాటలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్తనతో తిరుపతిరావు.